నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజస్ రిచువల్. మనం లలితా సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 236 ప్రతి పదార్థము చతుష్టాష్టాది కళామయీ. చతుష్టాష్టాది కళామయీ 64 కళలు స్వరూపంగా గలది. 64 తంత్రములు ప్రధానంగా గలది. చంద్రగమనం వల్ల వచ్చే ఉపచారాలు 64 అని ఈ క్రిందింటి నామంలో చెప్పుకున్నాము. ఈ 64 రకాల ఉపచారాలు సూర్యుని సమీపించేందుకు 64 రకాల మార్గాలుగా అనుకుంటే, సూర్యుడు అయిన పరమేశ్వరుని చేరడానికి అనుసరించే చంద్రుడనే అమ్మవారి 64 గమనాలనే ఉపచారాలనే 64 కళలుగా సంకేతిస్తారు. ఇటువంటి 64 కళల స్వరూపంగా అమ్మవారు చతుష్టాష్టాది కళామయి అని పిలువబడుతుంది. పంచభూతాత్మకమైన శ్రీచక్రము, మాయ మొదలైన తత్వాల స్వరూపము, పరతత్వానికి అతీతమైన బైందవము కూడా అదే. అక్కడే జగతులకు ఉత్పత్తి, స్థితి, సంహారకారిణి అయిన పరమేశ్వరి ఉంటుంది. ఆమె దేహం నుండి అనంత కోటి కిరణాలు వెలువడుతాయి. దేవి ప్రకాశం వలనే జగతంతా ప్రకాశిస్తుంది. ఆమె ప్రకాశం లేకపోతే లోకమంతా అంధకారం అవుతుంది. ఆమె దేహం నుండి వెలువడే అనంత కిరణాల్లో 360 కిరణాలు మాత్రం సోమ సూర్యాగ్నుల ద్వారా బ్రహ్మాండాన్ని వ్యాపించాయి. ఈ 360 కిరణాల వల్లే బ్రహ్మాండము, పిండాండము ప్రకాశింపజేయబడుతున్నాయి. ఈ 360 కిరణాల్లో 64 వెలుగు కిరణాలు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాయి. అవే ఈ చతుష్టాష్టి కళలు. అది శంకరులు సౌందర్యలహరి 14వ శ్లోకంలో ఈ 64 కిరణాల గురించి వివరించారు. క్షితోష్పాజ్ఞ షడ్వి సమాధికాపాజ శాతుతుకే హుతేషే ద్వాదశాష్టాదురాతిక పంచాగ్న శదానిలే దివి దిష్టాష్టమా నాసాచే చతుష్టహరితి ఏ పాయుకాస్తే శ్యామాపోయ పరే తవ పాదంబుజయగం. దేవి పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రం నందు 56, జలతత్వానికి చెందిన మణిపూరం నందు 52, అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టానం నందు 62, వాయుతత్వానికి చెందిన అనాహత చక్రమందు 54, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రమందు 72, మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రం నందు 64 కిరణాలు ఉంటాయి. వీటన్నిటికీ పైభాగం నందు సహస్రదళ పద్మస్థితమైన చంద్రబింబాంతకమైన బైందవ స్థానం అనే సుధా సింధువు నందు నీ పాదాల జంట ఉంటుంది. ఆజ్ఞాచక్రం నందలి 64 వెలుగు కిరణాలే ఈ చతుష్టాష్టాది కళలు. 64 ఉన్నాయి. వీటినన్నిటిలోనూ పరమేశ్వరి ప్రావీణ్యురాలు. ఈ కళలు విద్యా కళలు, వృత్తి కళలు అని 2 రకాలుగా ఉన్నాయి. విద్యా కళలు మొత్తము 64. అవి మొదటి 4 చతుర్విద్యలు అనిశ్చికిత్రాయి, వార్త, దండనీతి. 5 నుండి 10 వరకు షడ్విద్యాలు ఆకర్షణము, స్తంభనము, మరణము, విద్వేషణము, ఉచ్చాటనము, మోహనము. 14 నుండి 14 వరకు చతుర్వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. 15 నుండి 20 వరకు 6 వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తి, జ్యోతిషము, కల్పము. 21 నుండి 28 వరకు 8 శాస్త్రాలు మీమాంస, న్యాయ శాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము. 29 నుండి 46 వరకు అష్టాదశ పురాణాలు బ్రహ్మము, పద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, భావిష్యోత్తరము, నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లైంగము, వారాహము, స్కందము, గరుడము, వామనము, కూర్మము, మత్స్యము, బ్రహ్మాండము. 47 నుండి 64 వరకు అష్టాదశ ఉప పురాణాలు సనత్కరమరమయి, నరసింహము, స్కందము, శివధర్మము, ధౌర్యాసము, నారదీయము, కపిలము, మానవము, ఔషానము, బ్రహ్మాండము, వారణము, కౌశికము, లైంగము, సాంబము, సౌరము, పరాశరము, మరీచము, భార్గవము. ఈ విద్యా కళలన్నీ అమ్మవారి స్వరూపాలే. వృత్తులకు సంబంధించిన కళలు 64. అవి గీతము, వాద్యము, నృత్యము, నాట్యము, అలేఖ్యము, విశేషకము, పుష్ప కండుల బల్యాది, కుసుమాస్తారణము, దూత వస్త్రాంగరాగము, మణికుట్టి కర్మ, శయ విధి, వారిభాజ్యము, చిత్రయోగము, పుష్పలావిక విద్య, మాల్యాగ్రగదనము, నేపథ్య రచన, కర్ణపతాగ్నము, సుగంధ రచన, భూషాయోగము, ఇంద్రజాలము, కౌదామ
చిత్రకర పూప భక్షక్రియ హస్తాలఘవము పాశాక సవరాగహతి నిర్మాణము సూచి వాయు ప్రక్రియ వీణ డామృవజ్యము సూత్రక్రీడ ప్రహళిక ప్రత్తమాల దుర్వినియోగ యోగ పుస్తకవచకము నాటికాఖ్యాక సామాస్య పురాణము పట్టిక వేత్రావాసము తక్షకర్మతక్షణము వాస్తు విద్య రత్నరూప పరీక్ష ధాతువాదము మణిరాగ జ్ఞానము ఆకార వేదనము వృక్ష యర్వేదము మేష కుక్కుట లావాది యుద్ధము శారీరక కషలాపనము కేశ ప్రసాదము అక్షరోచ్చాహనము ముష్టిక కాకదనము మ్లేచ్ఛ తర్క వికల్పము దేశ భాషాదివేదనము ప్రసూన శకట జ్ఞానము నిమూర్త జ్ఞానము యంత్ర మాతృక ధారణ యంత్ర సంవేద్యము మానసిక కావ్యక్రియ ఛందోదధి నామకోశాది నానాక్రియకల్ప దళాతిశయోగ వస్త్రాచంగనోపనము ద్యూత్యం బాలక్రీడ ఆకర్షణ క్రీడ వాతాల విద్య నానా విద్య కళాస్వరూపిణి అమ్మవారు ఓం చతుష్టాష్టాది కళామయాయ నమః అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.